80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో భాజపా నేతలు తిరంగ ర్యాలీ నిర్వహించారు. 1500 మంది విద్యార్థులతో కలిసి భారీ జాతీయ జెండాతో పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజ్య రహదారి గుండా ఉత్సాహంగా సాగింది. విద్యార్థులంతా జాతీయ జెండాలు చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దేశంలోని ప్రతి పౌరుడిలో దేశభక్తిని చాటి చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా తిరంగి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. దేశం సురక్షితంగా ఉండాలి. ఇవాళ 80వ స్వతంత్ర సందర్భంగా ఇంతకుముందు మా మండల అధ్యక్షుడు చెప్పినట్టు ఈ వందే మాతరం గీతాన్ని మన పార్లమెంట్లో పెట్టి కనుక దీన్ని పూర్తిగా వందే మాతరం గీతం చదివించవలసిందిగా కోరుతూ మరి ఇవాళ యజమాన్యం అన్ని స్కూల్ యజమానులకు కానీ కాలేజ్ యజమానులకు కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా పిల్లలందరూ సహకరించిన విద్యా వ్యవస్థలందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజులలో దేశభక్తి అనేది మనకు అవసరం, చాలా మందికి అవసరం. దేశం సురక్షణ ఉంటేనే మనం మంచుకుంటే దేశం మంచుకుంటుంది. మనం ఏమి ఉన్న దేశానికి మనం ఏం చేయలేము. ప్రతి ఒక్కరు హిందూవాదిగా దేశభక్తిగా ఉండి రేపు 15 ఆగస్టు 180 రోజులు జరుపుకున్న సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే దేశమంతా ఇవాళ చూస్తూ ఉన్నది. ఏ తిరంగ యాత్ర ఇవాళ చేయాలని ఇవాళ సుల్తానాబాద్ పట్టణంలో నిర్ణయం జరిగింది. రేపు రామగుండం, ఎల్లుండి పెద్దపల్లి జిల్లాలో 10,000 మందితో హరిద్వార్ తిరంగ యాత్ర చేపడుతున్న సందర్భంగా ఇవాళ సుల్తానాబాద్లో స్టార్ట్ అయింది. దయచేసి అందరూ విద్యార్థులు కానీ మా మన కార్యకర్తలు అందరికీ వాళ్ళకు దూరంగా ఉండి సహకరించాలి. ముందు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ మిత్రులందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నెల 17 నాడు రాష్ట్ర ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాయం రోడ్లకు సంబంధించి, నాన్ ప్లాన్ రోడ్లకు సంబంధించి పెద్దపల్లి నియోజకవర్గంలో ఆనాడు శంకుస్థాపన పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రావడం జరుగుతూ ఉంది. మరి వెంకటరెడ్డి గారితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు, మరి వీళ్ళంతా కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. కాబట్టి మరి దానికి సంబంధించి ఎర్రపల్లి నుండి
పేడపల్లి వరకు దాదాపు 99 కోట్లు, అంటే సరాసరి 100 కోట్లతోని మరి డబుల్ రోడ్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సుల్తానాబాద్ పెద్దాపూర్ వరకు 42 కోట్లతోని డబుల్ రోడ్ నిర్మాణం. మరి రెండింటితో పాటు మరి అక్కడక్కడ నాన్ ప్లాన్లు మరి శ్రీరాంపూర్ సెంట్రల్ లైటింగ్ కానీ, జూలపల్లి సెంట్రల్ లైటింగ్ కానీ, గంగారం పందిళ్ళ డబుల్ రోడ్ కానీ, తర్వాత కూనారం చౌరస్తా నుండి కూనారం మంగళపేట చౌరస్తా నుండి ముత్తానం వరకు 30 కోట్ల పైకి తీసుకొని డబుల్ రోడ్ నిర్మాణం కానీ, ఇవన్నిటి కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి దానికి సంబంధించి స్టోన్లు ఎక్కడెక్కడ వేయాలనే విషయంలో మరి నేను కానీ మా స్థానిక సర్పంచ్ రమేష్ గారు కానీ, జానీ గారు కానీ, సర్పంచ్ పూర్వ అధ్యక్షుడు రాజరెడ్డి గారు కానీ, రామరెడ్డి గారు కానీ, రమేష్ కానీ, మిగతా సర్పంచులందరూ కూడా ఇది ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. మరి 17వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు మరి గెర్రపల్లి, తర్వాత 11 గంటలకు సుల్తానాబాద్లో అక్కడ దానికి పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.